నాన్నగారితో కలిసిన ప్రయాణంలో మీ నాన్నగారి నుంచి నేర్చుకున్నదేంటి? సమయపాలన చాలా అసలు. హ్మ్. టైమ్ ఈజ్ వెరీ వెరీ ప్రీషియస్. ప్రపంచంలో ఏది కాస్ట్లీ అనంటే బంగారము, వెండి, వజ్రము, ఇంకేమో చెప్పుకుంటాం కదా! టైమ్ ఈజ్ వెరీ ప్రీషియస్. ఒక క్షణం పోయిందంటే నువ్వేం చేసినా ఆ క్షణాన్ని మళ్ళీ తిరిగి పొందలేవు. అట్లా ప్రతి క్షణాన్ని కూడా అర్థవంతంగా జీవించడం అనేది చాలా అవసరం. మీరు ఇంతకుముందు మనం మాట్లాడుకుంటున్నప్పుడు మనం ఎవరికీ జవాబుదారీ కాదు. మనం ఏం చేయకున్నా రోజు గడిచిపోతుంది. కానీ అల్టిమేట్‌గా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను ఏం చేశాను ఇవాళ అంటే పర్వాలేదు బాగానే గడిచింది రోజు అనుకుంటే ఎవరిని నొప్పించలేదు. నా పని నేను చేసుకున్నాను అనేది ఒక తృప్తి ఉండాలి. తర్వాత మనకు కారణం ఈ భూమి మీదకి వచ్చినందుకు మనం ఏదో మంచి పని సమాజానికి మనం పెరగడానికి మనం ఒక్కటే కారణం కాదు. మన గొప్పే కాదు. ఈ బలం ఉంది, ఈ తెలివి ఉంది దీనికంతా మనమే ఈ విర్రవీగడం అంటే దానికి ఇక ఇమ్మెచ్యూరిటీ అంటారు దాన్ని. అవును. దీనికి ప్రతి ఒక్కరూ కారణమే. లేబర్ రూమ్ నుంచి నిన్ను కడిగి స్నానం చేయించి మళ్ళీ అమ్మ చేతికి ఇచ్చినప్పటి నుంచి నువ్వు ఒకరి మీద ఆధారపడి బతికిందే కదా! చివరికి కాటి కాపరి కూడా నీకు చేయాల్సిందే కదా! ఇంతమంది చేస్తేనే కదా నువ్వు ఒక మనిషివైనవు. సో దానికి నువ్వు విర్రవీగాల్సిన అవసరం ఇదంతా నా గొప్పే అనుకుంటే ఇక దానికన్నా ఇంకా హీనం ఇంకేమీ లేదు. అందుకే నువ్వేం చేయగలవు. ఇప్పుడు నా మీద ఎవరు డిపెండెంట్స్ లేరండి. మన ధర్మం వదిలేసుకొని చేయమని చెప్పడు. తనకు మాలిన ధర్మం చేయమని లేదు. నీ భర్త నీ మీద ఆధారపడి ఉంటాడు. నీ బిడ్డలు నీ మీద ఆధారపడి ఉంటారు. ఇంకా కొందరు నీ మీద ఆధారపడి వాళ్ళకి చేయాల్సిన విద్యుక్త ధర్మాలు మీరు చెయ్యాలి. ఆ తర్వాత ఎవరూ నీ మీద ఆధారపడకుండా చేసుకొని ఇండిపెండెంట్గా అయ్యి నువ్వు సమాజానికి ఏం చేయాలి. అప్పటి వరకన్నా నేను ఉంటానా అంటే ఉండేటట్టు చేసుకోవాలి. నీ టైంలో నువ్వు అడ్జస్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ ద గ్రేట్నెస్. ఇవన్నీ మీ నాన్నగారి ద్వారా నేను ప్రతి క్షణం చాలా క్లోజ్గా వాచ్ చేశాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫ్లైట్లో పోతుంటే అది ఫ్లైట్ అంటే ఒక చిన్న ఇల్లు లాగానే ఉంటుంది. చిన్న అపార్ట్మెంట్, సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ లాగా. అక్కడే మీడియా నడుస్తుంటుంది. అక్కడే లంచ్ చేస్తాము. ఆ తర్వాత ఇవి క్లీన్ చేసి మళ్ళీ టేబుల్ని ఇంకో తీరుగా చేస్తారు. మళ్ళీ దాన్ని తీసి ఒక బెడ్ లాగా చేస్తారు. అట్లా కన్వర్ట్ చేస్తూ ఉంటారు. పడుకునే అన్నీ అయిపోయి పడుకునే టైంకి నేను ఒక అరగంట పడుకుంటాను న్యాప్. నన్ను కరెక్ట్గా అరగంటకు లేపు. మంచిగా నిద్రపోతున్నా అని నువ్వు లేపకపోయావు, లేపు తప్పకుండా అని నేనేమో అదొక పెద్ద పని నాకు. నేను నిద్రపోకుండా పుస్తకం చదువుకుంటూ కూర్చునేదాన్ని. 28, 29వ నిమిషంలో నేను దగ్గరికి పోతుంటేనే ఇట్లా లేపడానికి లేచిన అని లేచేవారు. అంటే ఎంతసేపు నిద్రపోవాలి అనేది తను అంత ట్యూన్ చేసుకునేవారు. అంటే మైండే అలారం పెట్టుకునేవాడు. అలారం టైం ఆయన ప్రకారమే నడిచేదేమో. మనమేమో టైం వెనుక వాచ్ పెట్టుకొని వాచ్ వెనుక మనం ఎరుగుతాం, కానీ ఆయన టైం అంత పకడ్బందీగా ట్యూన్ చేసుకునేవారు. సో నాన్నగారి తాలూకు వర్క్స్ అనేక వ్యాసాలు రాశారు. ఎంత కవిత్వం, సాహిత్యం సృష్టించారు. చాలా రచనలు ఉన్నాయి. అవన్నీ పబ్లిష్ అయినాయా? ఇంకా పబ్లిష్ కావాల్సిన ఇంకేమైనా ఉన్నాయా? ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద బీఆర్ఎస్ ప్రభుత్వం. నిజంగా అప్పుడు బీఆర్ఎస్ హయాంలో అంత కరోనా టైంలో కూడా బీఆర్ఎస్ అధినేత మన కేసీఆర్ గారు ఒకనాడు ఫోన్ చేసి మన సెంటినరీ సెలబ్రేషన్స్ మంచిగా దివ్యంగా చేద్దామమ్మా, మీరేదో చిన్నపాటిగా మాకున్న వనరులతో మేము చేద్దామని అనుకున్నాం. ఒకటేమో కరోనా, రెండోది మరి ఎవరు పట్టించుకుంటారో తెలియదు. మనం అయితే పట్టించుకుందాం ఫ్యామిలీ లాగా అని ఫ్యామిలీ మీటింగ్లో మేము మాట్లాడుకుంటున్న విషయం ఎలా తెలిసిందో తెలియదు. ఆయన ఫోన్ చేయడము, ఆ తర్వాత సెంటినరీ సెలబ్రేషన్ చాలా దివ్యంగా చేశారు. దాదాపు ఒక 32 పుస్తకాలు పబ్లిష్ అయినాయి, రకరకాలై. అసలు నమస్తే తెలంగాణ అని ఒక పేపర్ ఉంటుంది. అందులో 365 రోజులు ప్రతి ఒక్కరి వల్ల ఎవరో ఒకరు ఆర్టికల్ రాసేవాళ్ళు పివి గారి గురించి. సాహిత్యపరంగా కావచ్చు, రాజకీయ పరంగా, సంస్కరణలు, రూరల్ డెవలప్మెంట్, వాటిని అంటే ఎవ్రీథింగ్. ఇంకా తెలంగాణ పత్రికలో కూడా మంత్రి గవర్నమెంట్ మ్యాగజైన్ అందులో కూడా వచ్చేది. మ్యాగజైన్లో ప్రతి దాంట్లో వచ్చేది. తర్వాత ప్రతి నెల ఏదో ఒక రూపంలో కనిపించేది. ఏదో ఒక ప్రోగ్రామ్, 2 ప్రోగ్రామ్స్ ప్రతి నెల చేసేవాళ్ళు. అంటే నాన్నగారు రాసిన సాహిత్యం అలా పుస్తకాలు కూడా పబ్లిష్ చేస్తారు. అంతేకాకుండా అసెంబ్లీలో తీర్మానం చేసి సెంట్రల్ గవర్నమెంట్ కూడా పంపించారు. రోజంతా కూడా పివి గారి గురించి చర్చ జరిగింది. ఆయన చేసిన సంస్కరణలు, స్పెషల్లీ లిబరలైజేషన్ గురించి బాగా టాక్స్, ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్, ఇలాంటివన్నీ చాలా బాగా రోజంతా ప్రతి అసెంబ్లీలో కూడా ప్రతి ఒక్క కమిటీ మెంబర్ కూడా మాట్లాడారు, చాలా రికమెండ్ చేయడారు. దాంతో అందరికీ కదలిక వచ్చింది. దాదాపు ఒక సంవత్సరం పాటు ఇవి చేసేటప్పటికి ఏమైంది, పివి గారిని అందరూ మర్చిపోయిండు అని అట్లా లేదు. పివి గారు చిరస్మరణీయుడు, ఎప్పటికీ మర్చిపోయలేని వాడు అతను తెలంగాణ నుంచి అన్నట్టుగా. మరి
ఎందుకైందో తెలియలేదు కానీ మరి బీజేపీ ప్రభుత్వం కూడా అంతే గొప్పగా గౌరవించింది. భారతరత్న కూడా. మోదీ గారు భారతరత్న ఇవ్వడం అనేది ఆయన విశాల హృదయానికి నిదర్శనం. పివి గారు విశ్వమానవుడు, ఆయన అందరివాడు. ఆయన ఒక కులానికో ఒక మతానికో ఒక రాష్ట్రానికో లేకుంటే ఒక పార్టీకో మనం కుదించుకుంటున్నాం, కానీ ఆయనే నభూతో నా భవిష్యత్. నేను అలాంటి వ్యక్తిని నేను చూడలేను నిజంగా. నేను అనేక మందిని చూస్తుంటాను మన యాజ్ ఏ టీచర్, యాజ్ ఏ అడ్మినిస్ట్రేటర్, లేకుంటే నేనున్న రామానంద తీర్థలో చేస్తున్న పని వల్ల అనేక లో లెవెల్ హయ్యెస్ట్ లెవెల్ నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ నుంచి ఒక చిన్న పూరి గుడిసెలో ఉన్న వాళ్ళ దాకా కూడా మేము మాట్లాడుతూనే ఉంటాం వాళ్ళతో, వాళ్ళ బాధలు వింటూనే ఉంటాం. కానీ ఒక అపురూపమైన వ్యక్తి. నేను ఎంతోమంది మినిస్టర్లను చూశాను, ఎంతోమంది ఎమ్మెల్యేలను చూశాను, కానీ అంటే మా నాన్నగారికి అట్లా గొప్ప అని చెప్పుకున్నా. యాజ్ ఏ టీచర్, మామూలుగా టీచర్ పని ఏంటంటే అబ్జర్వేషన్, స్టూడెంట్ను సైకాలజీ కనుక్కొని ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయికి వెళ్ళి మేము చెప్పి మళ్ళీ ఆ రిజల్ట్ మేము సాటిస్ఫై కావాలి, వాడు కరెక్ట్ చేసిండా లేదా, నేను ఇచ్చిన అసైన్మెంట్ కనీసం ఒక ఫస్ట్ క్లాస్ అన్నా వాడు వస్తాడా లేదా అనేది అప్పుడే కదా తృప్తినిచ్చేది టీచర్కి. సో ఇలా మేము అబ్జర్వేషన్ మాకు బాగా అలవాటు కనుక నా జీవితంలో చూసిన అపురూపమైన వ్యక్తి మా నాయన. మోడీ గారిని కలిసారా? అప్పుడు ఏమన్నా మాట్లాడారా? భారతరత్న అప్పుడు ఆయన కూడా చాలా గౌరవంగా చూశారు, ఫ్యామిలీని అంతా కూడా ఎంతో మర్యాద చేసినారు, ప్రతి ఒక్కరితోని మాట్లాడారు. గిఫ్ట్ తర్వాత ఏదో మర్యాద కోసం మనం శాలువాలు ఇస్తాం కదా, ఇదంతా ఖాదీనేనా అని అన్నారు. ఖాదీ కూడా నేను పనిచేస్తానని తెలిసి చాలా శబాష్ అని చెప్పారు. కొత్త నేను ఇచ్చిన నేను కళాకారుని అంటే ఇంకా చాలా గొప్పగా సంతోషం అన్నారు. అందరూ కళల కానాచి పివి గారి ఇల్లు అని చాలా బాగా అప్రిషియేట్ చేసినారు. తర్వాత పివి గారి తాలూకు ఇన్సైడర్ పార్ట్ 2 కూడా వస్తుందని అనుకున్నాము, అది వచ్చే అవకాశం ఉందా? దాని పరిస్థితి అనమాట. ఎస్, మా తమ్ముడు నేను ఇద్దరం, ప్రభాకర్ రావు గారు నేను ఇద్దరం కలిసి ట్రై చేస్తున్నాం దాన్ని. కొంచెం ఇది ఇన్సైడరు కర్ణాటక వాళ్ళు పబ్లిష్ చేసినప్పుడు, కన్నడంలో పబ్లిష్ చేసినప్పుడు దాన్ని బుక్ రిలీజింగ్ ఫంక్షన్కి నాన్నగారు ఒక మాట మాట్లాడారు. నేను ఇన్సైడర్ 2 తీసిన తర్వాత, ఆ ఇన్సైడర్ 2 చదివిన తర్వాత నన్ను జైల్లో ఊచలు లెక్కబెట్టాల్సిందే, నన్ను భరించలేరెవరు అన్నారు. కానీ అది కంప్లీట్ చేయకుండానే పోయారు. అదైతే అది మాకు పెద్ద రెస్పాన్సిబిలిటీనే. అవన్నీ కూడాను హార్డ్ డిస్క్ నుంచి అన్నీ తీసుకొని అవన్నీ కంపైల్ చేసి రెడీగా పెట్టుకున్నాం. ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాం అది ఎలా పబ్లిష్ చేయాలి అనేది, ఒక రూపం ఎట్లా తీసుకురావాలి. అంటే మరి రామచంద్రమూర్తి గారు రాశారు కదా అది ఇన్సైడర్ 2, అది మరి రాసి కూడా చాలా రోజులైంది నాకు తెలిసి. అది మరి ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా? ఎందుకు ఆలస్యం అవుతుంది? దానికి నేను ఇప్పుడు జవాబు చెప్పలేను. సార్ 4-5 కలిసి కూర్చున్నాం అక్కడ, దాని గురించి నడుస్తున్నాయి. ఏదైనా ఎప్పటికైనా ఇన్సైడర్ 2 ఎప్పటికైనా బయటకు వస్తుంది తప్పకుండా, మా జీవిత కాలాన్ని తప్పకుండా తీసుకొస్తారు. ఇక నాన్నగారి తాలూకు విషయాల్లోకి వచ్చేసరికి నాన్నగారి యొక్క వారసత్వాన్ని మీరు కొనసాగిస్తున్నారు. ఆయన బాధ్యతల వారసత్వం అంటే కేవలం కుటుంబ వారసత్వమే కాకుండా ఆయన బాధ్యతలు, ఆయన ఇష్టపడిన అంశాలు, ఎంచుకున్న రంగాలు, ఆయన స్థాపించిన సంస్థలు, వ్యవస్థలు, వాటిని కూడా మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందులో భాగంగా ఆయన చాలా ఇష్టమైన రామానంద తీర్థ ట్రస్ట్, ఆ ట్రస్ట్ బాధ్యతలు మీరే చూస్తున్నారు. అలా మీరు స్వయంగా కాలేజీలు నడుపుతున్నారు. అలాగే ఖాదీ కూడా నాన్నగారికి చాలా ఇష్టం, ఆ ఖాదీ దానికి కూడా మీరు కీలకమైన బాధ్యతలు పోషిస్తున్నారు. ఇంకా ఒక గార్డెన్, ఒక పల్లెటూరి ఆ నేపథ్యం నుంచి, ప్రకృతి నుంచి వచ్చిన ప్రకృతి ప్రేమికురాలుగా, అలాగే పివి గారు కూడా ప్రకృతి నుంచి చాలా ఇష్టం కాబట్టి, పల్లెలంటే ఇష్టం కాబట్టి ఆయన ఎన్నిటితోటి ఒక పెద్ద గార్డెన్ నడుపుతున్నారు. ఓవరాల్గా రామానంద తీర్థ ట్రస్టు ఎలా నడుస్తుంది, మీ అందులో ఉన్న ముఖ్యమైన అంశాలు ఏదని చెప్పగలుగుతారు? 2004 డిసెంబర్ 23 నాడు నాన్నగారు పరంపదించడం జరిగింది. 2005లో కూడా ఎక్కువ మేము ఇన్వాల్వ్ కాలేదు, మా ఇంకా కొంచెం డిప్రెషన్లోనే ఉంటుంది. 2006లో నన్ను కమిటీ వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేసినారు యాజ్ ఎ కమిటీ మెంబర్ లాగా. రామానంద తీర్థ అంటే అందరికీ భక్తినే. స్వామీజీ కూడా మా ఇంటికి చిన్నప్పుడు వచ్చేవారు, మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ. మేము చూసాం స్వామీజీని, మాకు గౌరవమే. ఎంత చిన్న పనైనా అక్కడ చేయడానికి మాకు సర్వీస్ చాలా ఇష్టమే. సరే, సమయం కూడా చిక్కింది. 2009 దాకా నేను సైలెంట్గా ఒక మెంబర్ లాగానే. అబ్జర్వేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ చెప్పాను కదా, అదేంటో తెలియకుండా, అది కొత్త సబ్జెక్టు. నేను ఇక్కడ ఈ క్యాంపస్ అంటే మేము దయాకర్ రావు గారు చైర్మన్, నేను సెక్రటరీని,
కమిటీ మెంబర్లో మేము ఏం చెప్తే అదే నడుస్తుంది. అంటే విత్ ఇన్ ద రూల్ ఎప్పుడు వైలేషన్ ఎప్పుడు మేము చేయలేదు. మాకు తెలిసిన సబ్జెక్ట్ ఇది. ఎన్జిఓ అని అంటే దాని సబ్జెక్టే డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ కొంచెం ఎక్కువ కామన్ సెన్స్, తర్వాత టైం సెన్స్ ఉండాలి, తర్వాత కాలానుగుణంగా చాలా విషయాలు డిఫరెంట్గా ఉంటాయి. అకాడమిక్ అంటే మనకు అకాడమిక్ సిస్టమ్ అంతే, ఒక డిసిప్లిన్ ఉంటుంది. అది అక్కడ అట్లా ఉండదు. అప్పుడు టైం సెన్స్ అప్పటికప్పటికి మనం డిసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. 2009 నుంచి నేను యాక్టివ్గా ఉన్నాను. బాగా పుల్లారెడ్డి గారు కానీ చాలా గొప్ప స్వాతంత్ర సమరయోధులు, గద్వాల జిల్లా వాస్తవ్యులు. ఆయన సిక్ కావడంతోనే నేను లోకల్గా అడ్మినిస్ట్రేషన్ మ్యాన్ పవర్ ఉంది అని చెప్పి కమిటీ వాళ్ళు నాకు ఆ బాధ్యత అప్పగించారు. అది 6 నెలలు అన్నారు. 6 నెలలు పోయి సంవత్సరమే. ఆ తర్వాత నేను అక్కడ సెక్రటరీగా ఇప్పటిదాకా నేను సేవలు అందిస్తున్నాను. అక్కడ ప్రతిసారి కూడా మనం అక్కడున్న ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటంటే ప్రజాసేవ. ప్రజాసేవ అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కావచ్చు, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్కి వాళ్ళకి ఏదో చిన్న చిన్న ఎంఎస్ఎంఈ చిన్న చిన్న ప్రోగ్రామ్స్, మైక్రో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నుంచి ఏదో ఒకటి ఉపాధి కల్పించడం, వాళ్ళకి ధైర్యం చెప్పడము, అనారోగ్య సమస్యలు ఉంటే పరిష్కరించడం, ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. హాస్పిటల్స్లో తిరిగి అక్కడ వార్డ్స్లో క్లీనినెస్ ఉందా లేదా అని మాకు తోచిన ఆర్థిక సహాయం, కొంత మాట సహాయం అందించడం, గాంధీ హాస్పిటల్, తర్వాత మిగతా హాస్పిటల్స్లో తిరగడం, ఇలాంటివి చేస్తుండేవాళ్ళం. విద్యార్థులకు కొంచెం కౌన్సిలింగ్ చేయడము, ఆల్కహాలిక్ గురి అయిన పిల్లల్ని, అడిక్టివ్ అయిన పిల్లల్ని కౌన్సిలింగ్ చేసేవాళ్ళం. డ్రగ్స్ కూడా ఎంటర్ అయినాయి. ఇప్పుడైతే చాలా, అప్పటికే మేము చాలా భయపడిపోయి యువత ఎక్కడైపోతుందో ఏమైపోతున్నారో అని బెంగపడేవాళ్ళం. అట్లాంటిది ఇప్పుడు ఇంకా రోజు రోజు తీవ్రమే అయిపోతున్నది ఆ డ్రగ్స్ నుంచి ఏదంటే. అప్పుడు ఆల్కహాలిక్ సెంటర్స్, వీళ్ళకు డ్రగ్ అడిక్టివ్ సెంటర్స్లో పిల్లల్ని బాగా మేము తర్ఫీ చేయడానికి ట్రై చేసేవాళ్ళని చేయడానికి. వాడు కొందరు చేంజ్ అయ్యేవాళ్ళు, కొందరేమో ఇంకా తిరిగి రానంత దూరం వెళ్ళిపోయినారు కొందరు. కానీ కొందరు బాగైన వాళ్ళు కూడా, కొందరు మళ్ళీ నార్మల్గా అయిన వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. అట్లాగే ఆటిజం చిల్డ్రన్ మనకున్నది పెద్ద ప్రాబ్లమ్. ఆటిజం ఇప్పుడు కొత్తగా మొదలైంది కదా, బుద్ధిమాంద్యం. అలాంటి పిల్లలకు ఇలాంటి అనేక కార్యక్రమాలు చేస్తూనే స్మాల్ ఫార్మర్స్ కోసం చేసేవాళ్ళం. ఇప్పుడు ఒక ఫార్మర్కి 2 ఎకరాలు 1 ఎకరమే ఉంటుంది. ఆ ఈల్డ్ సరిపోదు. వరి పండించుకుంటే దాంట్లో పండిన పంట ఒకవేళ తుఫానో ఇంకేదో వరదలో వచ్చేది ఉంటే ఉన్న కాస్త పోతుంటే తినడానికి ఏముండదు. ఉండదా లేదంటే 2 ఎకరాలు ఉన్నది, కానీ తిండి పెట్టని 2 ఎకరాలు ఏం చేసుకుంటాం. అలాంటి వాళ్ళ కోసం మెడిసినల్ ఆరోమాటిక్ ప్లాంట్స్ కొన్ని చిన్న చిన్న అంటే 2-3 నెలల్లోనే పంటకు చేతికి వచ్చేటట్టుగా వాణిజ్యపరంగా బాగా డిమాండ్ ఉన్న ఔషధ మొక్కలు, ఇలాంటి స్మాల్ ఫార్మర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు. రామానంద యొక్క ఫిలాసఫీ మీరు అర్థం చేసుకుంది ఏంటి? నాన్నగారు రామానంద ఆశించినవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయా? అదేమిటో నాకు ఇష్టమైనవి అక్కడ ఉన్నాయి అనిపించినవి. అది చాలా అవసరం. మనకి ఇష్టం లేని పని చాలాసేపు చేయలేము మనం. ఏదో విధి లేక ఉద్యోగం ధర్మం అని చేసి వస్తాం కావచ్చు. యోగా అనేది చిన్నప్పటి నుంచి చూస్తున్నదే. యోగా నాకు ఇష్టమైందే. ఏ చదువుకైనా సరే దేశభక్తి లేని చదువు ఎందుకండి? అల్టిమేట్గా అయితే దేశభక్తి ఉండాలి. దేశభక్తిని ప్రేరేపించిన చదువు దండగ చదువు. అలాంటి చదువులు చదవకండి అని అంటా నేను. దేశభక్తి ఆయన చెప్పిన మాట మొదటి సూత్రమైన. నేచర్కు అతి దగ్గరగా బతకండి, నేచర్ నుంచి దూరం వెళ్ళకండి. మనం అందులో నుంచి వచ్చాం, అందులోకే పోతాం. నేచర్ని మీరు ధ్వంసం చేయకండి. పర్యావరణ పరిరక్షణ అనేది మొదటి సిద్ధాంతం. ఆయుర్వేదం అనేది అందులో నుంచే పుట్టింది. మన వేదం అది, 5వ వేదం అది ఆయుర్వేదం అనేది. నాన్నగారు రామానంద పట్ల ఎందుకు అంత ఆకర్షణ కావడానికి కారణం కూడా ఈ ఫిలాసఫీయేనా? దీనికి కారణం ఏంటంటే స్వామీజీ యాక్చువల్లీ ఇప్పుడు మీరు స్వామీజీ ఎన్నిసార్లు అంటుంటే ఏదో మతపరానికి సంబంధించిన వాళ్ళు అనుకుంటున్నారు కదా, కాదు. హైదరాబాద్ స్టేట్కి సంబంధించిన వాళ్ళు. హైదరాబాద్ స్టేట్ అంటుంది ఏంటి అంటే ఇప్పుడు పుట్టిన పిల్లలు అందరూ అనుకుంటారు హైదరాబాద్ స్టేట్ ఏంటిది, ఏ కాలంలో ఉన్నారు ఈవిడ అంటే. అప్పుడు హైదరాబాద్ స్టేట్ అనేవాళ్ళు. మనకు స్వాతంత్రం 1947 15th ఆగస్ట్ నాడు వచ్చినా కూడా హైదరాబాద్ స్టేట్కి, అప్పుడు ఇండియా అన్ని చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేది. హైదరాబాద్ స్టేట్ నిజాం పరిపాలన కింద ఉండేది. మొన్ననే మనం 17th సెప్టెంబర్ చేసుకున్నాం, జెండా ఎగరేసినాం. దేనికో చేసుకున్నాం, అదొక పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోయింది. ఐక్యతా దినోత్సవం అని ఒకరు అన్నారు, విలీన దినోత్సవం అన్నారు, ఒకరు విమోచన దినోత్సవం అన్నారు. అసలు అయింది విమోచన దినోత్సవం. అది మనకు కొన్ని కర్ణాటక రాష్ట్రాలలో కొన్ని జిల్లాలు, మహారాష్ట్రలోని కొన్ని జిల్లాలు, తెలంగాణ మొత్తం ఇవన్నీ కలిపి హైదరాబాద్ స్టేట్ అని ఒక స్టేట్ ఉండేది. రాష్ట్రం సంస్థానం అనేదాన్ని నిజాం కింద ఉండేది. అయితే దేశంలోని అన్ని రాజ్యాలు కూడా భారత రాజ్యాంగంలో విలీనం కావడానికి రెడీగా ఉంది భారత యూనియన్లో. కానీ ఇది మాత్రం మన
హైదరాబాద్ స్టేట్ మాత్రం మేము ప్రకటించుకున్నారు, మాది మాది డిఫరెంట్ రాజ్యం, మేము ఇట్లాగే ఉంటాం, పాకిస్తాన్ లాగా ఉంటాం. అంటే కెన్ యూ ఇమాజిన్, పైన ఒక పాకిస్తాన్ మనకు ఉండింది, మళ్ళీ ఇక్కడ మధ్యలో కూడా అంటే భారతదేశాన్ని మనం ఒక స్త్రీలాగా అనుకుంటే కడుపులో చిచ్చు పెట్టుకున్నట్టే కదా. సో అప్పుడు పెద్ద ప్రజా ఉద్యమం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా రకరకాలుగా ఉద్యమించినారు. కవులు, కళాకారులు, అగైన్ వాళ్ళ గీతాలతోనే కదా, వందే మాతరంతో వాళ్ళందరూ అనేక మంది త్యాగాలు. ఇందులో వీళ్ళందరినీ ముందు నడిపించింది స్వామి రామానంద తీర్థ. ఆయన మంచి టీచర్. ఆయన యాక్చువల్లీ కన్నడిగాను మహారాష్ట్రలో చదువుకున్నారు. తెలంగాణలో ఆయన చివరి సర్వీస్ అంతా ఇక్కడ తెలంగాణ కోసమే చేసినారు. అప్పుడు ఇప్పుడు మనకు మీడియం చాలా బాగా అయిపోయినాయి, అనేక మాధ్యమాలు ఉన్నాయి, కానీ ఆ కాలం ఉత్తరాలు రాసేవాడు. నెహ్రూ గారికి, సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఇక్కడ జరుగుతున్నాయి అన్నీ ఎప్పటికప్పుడు ఉత్తరాలు రాస్తూనే ఉండాలి. ఇట్లా రజాకార్ మూమెంట్ చాలా ఉంది, బాగా సతాయిస్తున్నారు, ప్రజలను ఉచకోతలు పోస్తున్నారు, ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయం కూడా సమాచారం వెళ్ళిపోయేది. చివరికి ఇంకా ఎక్కడ అంటే ఇక పీక్ వచ్చేసింది. ఆ టైంలో మనకు ఆపరేషన్ పోలో అంటారు, చరిత్రలో మనం చూసినాం. అలా ఆ వారి స్వామి రామానంద తీర్థ శిష్యులు, అనుంగ శిష్యులు పివి నరసింహారావు. ఆయన భావాలు, ఆయన అభిప్రాయాలు ఇవన్నీ కూడా మీకు ఇష్టమైన అంశాలు కాబట్టి అనుకోకుండా స్వామి రామానంద తీర్థ యొక్క ఆలోచనలు, భావజాలము మీది కూడా సహజంగానే దగ్గరగా ఉండటం, మీరు అప్పుడు ఆ సంస్థను చూడటం అనేది కూడా మీకు చాలా ఆనందకరంగా ఉంది. ఇప్పుడు ఇంకా ఎమ్మెల్సీగా మీరు ఏదన్నా నేను చేసింది చూసుకుంటారు, నన్ను అంతే గౌరవిస్తారు నన్ను. సో మీరు తృప్తిగా ఉన్నారు ఎమ్మెల్సీగా కూడా? తప్పకుండా. నేను ప్రజల ఏదైతే సమస్యలు ఉన్నాయో ప్రభుత్వానికి తీసుకుపోవడానికి ఒక మంచి అవకాశం కదా ప్రజలది. వాళ్ళు కాదనలేరు, ఎందుకంటే అంత అంత అధికారం. నేను అంతకుముందు చాలా గర్వంగా ఉండేదాన్ని, మీరు పాలిటిక్స్లో ఎందుకు లేరు అని. నేను పాలిటిక్స్లో ఎందుకు ఉండాలి? ప్రజలకు ఏదైనా సర్వీస్ చేయాలంటే అధికారమే ఉండాలా? ఏం అక్కర్లేదు, ఎన్జిఓతో చాలా పని చేయొచ్చు, అప్పుడు ఫ్రీడమ్ ఎక్కువ కూడా ఉంటుంది నీకు. నువ్వు ఏదనుకుంటే ఏ అట్టడుగు వర్గాల వాళ్ళ దగ్గరికైనా చేయొచ్చు, ఏ మొహమాటం లేకుండా ఎవరి దగ్గరికైనా నువ్వు ఎన్జిఓని రిప్రజెంట్ చేయొచ్చు అని కొంచెం నాకు గర్వం ఉండేది. కానీ అది నిజం కాదు. ఏంటంటే చిన్న అధికారం ఉంటే తప్పకుండా ఇంకెక్కువగా మనం ఎక్కువ మంది ప్రజలకు ఎక్కువ విస్తారంగా మనం చేయగల విశాలంగా. పివి నరసింహ గారి యొక్క రామానంద సిద్ధాంతాన్ని ప్రాతినిధ్యం వహించడంతో పాటు అనుకోకుండా మీకు రాజకీయ ప్రాతినిధ్యం కూడా, వారసత్వం కూడా కొనసాగిందని చెప్పాలి. సో వెంకటేశ్వర పేరు ఎందుకు పెట్టారు కాలేజీకి? వెంకటేశ్వర ఫస్ట్ టైం నేను ఫైన్ ఆర్ట్స్ కాలేజీ పెట్టి ప్రాజెక్ట్ అంతా తయారు చేసిన తర్వాత దానికి ఇంకా ఫైన్ ఆర్ట్స్ కాలేజీ ప్రాజెక్ట్ అనే పెట్టుకున్నాను, కానీ దానికి ఇంకా ఏ కాలేజీ పేరు పెట్టాలో తెలియదు. ఆ టైంలో మా నాన్నగారు చెప్పాను కదా, బైపాస్ సర్జరీ అయిన తర్వాత మనం యూజువల్గా ఏదన్నా బాగుంటే మనం మొట్టమొదటి కొండపైకి వస్తామని మొక్కుకుంటాం, తిరుమల. దానికి ఎవరమైనా కానీ అతీతులం కాదు. తిరుపతికి వెళదాం అందరు రండి అని ఢిల్లీ నుంచే ఇన్ఫామ్ చేశారు. మేము ఓ రోజు ముందే వెళ్ళిపోయాం అందరం. నాన్నగారు హైదరాబాద్లో ఏదో పని చేసుకుని తను ఫ్లై చేశారు. సో అక్కడ గర్భగుడిలో కూర్చొని ఉన్నాం అందరం. అంటే మామూలుగా ఒక క్షణం కూడా మనం తోసేస్తుంటారు కదా, అక్కడ ఒక క్షణం కూడా దేవుణ్ణి చూడటానికి అవకాశం ఉండదు. అట్లాంటిది మాకు అదృష్టం ఏంటంటే అక్కడ కూర్చొని గుడిలో కూర్చొని ఉండగా పూజ జరుగుతుంది. నాకేమున్నాయి కోరికలు ఏంటో తెలియదు నాకు. మనకి ఇంత చిన్న పని, మనకు ఈ సంసార ప్రాబ్లమ్స్కే నా దేవుని దాకా పోయేది, మనం సాల్వ్ చేసుకోలేమా అని ఒకటి ఉంటుంది నాకు. కానీ నిర్విఘ్నంగా చేయమని దండం పెట్టుకుంటాం ఎట్లాగ మనం. అయితే ఫస్ట్ అప్పుడు వచ్చింది మనసులోకి కాలేజీ గురించి. ఈ కాలేజీకి ఏం పేరు పెట్టాలా అని నాకు ఎందుకో గమ్మత్తుగా అనిపించింది. ముందే నేను ఉన్నాను కదా, ఇంకెవరు పేరు పెడతావు అన్నట్టుగా అనిపించింది నాకు. రియలీ అటువంటి భావం నాకు ఎందుకు కలిగిందో తెలియలేదు. ఆ సన్నిధిలో అక్కడ కూర్చొని ఉన్నాను. ఈ కాలేజీకి ఏం పేరు పెట్టాలి అని ఇట్లా అనుకున్నాగానే మరి అమ్మ పేరు పెట్టుకోవచ్చు కదా, కానీ ఎందుకో మరి నేను నీ ముందే ఉన్నాను, నా ఇంకేం పేరు పెడతావు అన్నట్టుగా అనిపించింది.
అట్లా వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ అని ఈ 3 కాలేజీలు ఉన్నాయి. తర్వాత సురభి అని. తర్వాత ఇక సురభి మా ఇంటి పేరు, అవును. సురభి ఎడ్యుకేషనల్ సొసైటీ. అంతకుముందే మేము రిజిస్టర్ చేసాం. మేము 89, 90లోనే మాకు ఈ ఆలోచన ఉండి స్కూల్స్ కాలేజెస్ పెట్టాలని. తర్వాత దీని కింద అంటే మదర్ ఇన్స్టిట్యూషన్ సురభి ఎడ్యుకేషనల్ సొసైటీ, దాని నుంచే మిగతా అన్ని కాలేజీలు పుడతాయి అన్నట్టు. అట్లాగే ఇంకొక ఫార్మసీ కాలేజీ సిద్దిపేట దగ్గర ఒకటి, అక్కడ ప్రజ్ఞాపూర్ అని అంటారు, అక్కడ మా వారి పేరు మీద సురభి దయాకర్ రావు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అని. అట్లాగే జూనియర్ కాలేజ్ పేరు మీద స్వామి రామానంద తీర్థ పేరు మీదనే ఒక జూనియర్ కాలేజ్ ఉంది. స్వాతంత్ర సమర యోధులు స్టార్ట్ చేశారు, కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళు నడపలేకపోయినారు. ఒక 10 ఏళ్ల క్రితం అది టేక్ ఓవర్ చేయడం అయింది. మా తల్లిగారు ఇల్లు వంగర ఊరు పక్కనే ముల్కనూరులో, అది జూనియర్ కాలేజ్ అది. అట్లాగే 2014లో మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా 2 జూన్ నాడు ఒక స్కూల్ స్టార్ట్ చేశాను స్వామి రామానంద తీర్థ పేరు మీద బేగంపేటలో. అది నర్సరీ నుంచి స్టార్ట్ చేశాను, ఇప్పుడు 7th క్లాస్ దాకా వచ్చింది. పివి నరసింహ గారి పేరు మీద మీరు ఏం స్థాపించలేదా? పివి నరసింహారావు గారి సెంటనరీ సెలబ్రేషన్ సందర్భంగా టోల్కట్ట అనే గ్రామం ఉంది కదా, ఇక్కడేమో ఆఫీస్ ఉంటుంది, ఇక్కడేమో వచ్చి వర్క్ చేయడానికి ఆఫీస్ మాత్రమే బేగంపేటలో. అసలైన ఔషధ వనం అంతా మొయినాబాద్లో ఉంది. ఇక్కడ నుంచి దాదాపు ఒక 45 నిమిషాల్లో మనం చేరుకోవచ్చు. అక్కడ అంతకుముందు డైరెక్టర్లు వాళ్ళు కొంత డెవలప్ చేశారు. తర్వాత మేము ఇప్పుడు చాలా తీవ్రంగా ఒక టాస్క్ అంటూ పెట్టుకుని ప్రతి సంవత్సరం ఒక 2000, 3000 మొక్కలు పెట్టాలి అనే ఒక టాస్క్తో స్టార్ట్ చేశాం. ఔషధ మొక్కలు సెంటనరీ సెలబ్రేషన్స్గా అది కూడా స్వామి రామానంద్ తీర్థ సోషో రీసెర్చ్ కమిటీ అనే ఉంది. అందులో మేము ఒక రెజల్యూషన్ తీసుకుని అంటే దాంట్లో పివి ఔషధ వనం అని స్టార్ట్ చేసాం. అక్కడ నవగ్రహ వనం అని, నవగ్రహాలకు సంబంధించిన చెట్లను ప్రొక్యూర్ చేయడము, దాన్ని కాపాడడము. అలాగే అంటే మన ప్రకృతి ప్రతి చెట్టు కూడా మనకు దేవుడితో సమానం కదా. తులసి చెట్టు నుంచి మనం దండం పెట్టుకుంటాం, ఆరోగ్యప్రదాయంలు ఇవన్నీ. సో ఆ చెట్లను కాపాడడం అనేది మనందరి విద్యుక్త ధర్మం. నాన్నగారి పేరు పివి నరసింహ గారి పేరు దానికి పెట్టారు, పివి ఔషధ వనం అని. మొన్న సాయంత్రం మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు తను కూడా వచ్చి ఏం చేయాలి అని, ఎందుకు పిలుస్తున్నారు ఇక్కడ అంటే, మీరు వచ్చి చెట్టు పెట్టుకోండి అని వచ్చి తను కూడా ఒక మొక్క పుట్టి చాలా సంతోషపడ్డారు. చాలా మంచి పని చేస్తున్నారమ్మా, అందరూ ఎక్కడన్నా ఒక ల్యాండ్ ఉన్నదంటే మల్టీ స్టోరీ బిల్డింగ్లా వర్టికల్గా పోదామా, హారిజాంటల్గా పోదామా, ఇది చేద్దామా, ఎంకరేజ్ చేద్దామా అని ట్రై చేస్తారు. మీరేమో ఎక్కడెక్కడి నుంచో చెట్టు తీసుకొచ్చి ఆ చెట్టు పెరిగేదాకా చూసి పెరుగుతుందా లేదా అని దాని గురించి విచారిస్తూ ఇట్లా తిరుగుతున్నారు. చాలా తక్కువ మంది ఉన్నారు ఇట్లా చేసేవాళ్ళు అని. సో మన ఔషధవనం మీద ప్రత్యేకంగా మళ్ళీ మనం చేద్దాము. ఈ మామ మన హెచ్ఎం టీవీలో ఈ కార్యక్రమం పేరు మామ అనమాట. అంటే మనసులో మాట, మీరు ఏదైనా చెప్పాలనుకుంది మనసులో మాట ఏదైనా ఉందా? మనసులో మాట ఇవన్నీ చేయాల్సినవి మనసులో మాట అని పంచుకున్నారు. చేయాలంటే పని చాలా ఉందండి. మనం జీవితం చాలా చిన్నది, అందులో మనం ఎంత చిన్నవాళ్ళం, ఇంత మహాసముద్రంలో ఒక రేణు లాంటి వాళ్ళం, మనం ఒక ఇసుక రేణు లాంటి వాళ్ళం. టైం వృధా చేయకండి. మనకి ఇచ్చిన ఒక అదృష్టవంతమైన శరీరం, మనం అందరం చెప్పుకుంటాము ఈ ప్రపంచంలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి, ఏమో ఎన్నో లెక్క నాకు తెలియదు. అన్ని జీవరాశుల్లో ఒక చిన్న కంటికి కనిపించని సూక్ష్మక్రిమి నుంచి మొదలు పెడితే అంత పూర్తిగా తీర్చిదిద్దింది ఒక మానవ శరీరం మాత్రమే. ఈ శరీరం మనకు మానవ జన్మ ఎత్తినందుకు సార్థకత చేసుకోండి, మంచిగా జీవించండి. మన సగం జీవితం మనకు నిద్రలనే పోతుంది. ఈ మిగతా సగం జీవితం వెలుగులో ఉన్నప్పుడే కాస్త చక్కగా మనకు మనం భారం కావద్దు, కుటుంబానికి భారం కావద్దు. మనము ఎంత గర్వంగా ఫీల్ అవుతామో కుటుంబానికి అంత గర్వంగా ఫీల్ అయ్యేటట్టుగా తల్లిదండ్రులు చెప్పిన మార్గంలో నడవండి. నేనైతే నా జీవితంలో ప్రతిదీ మా అమ్మ నుంచి, మా నాయనమ్మ నుంచి, మా నాన్న నుంచి చూసి నేర్చుకున్నదే, కానీ క్లాసులో చదువుకున్న పుస్తకంలో నుంచి చదువుకున్నది చాలా తక్కువ. ఇవన్నీ జీవిత సత్యాలు, ఇవన్నీ నేను ఉత్తిగా చెప్పడం లేదు. తల్లిదండ్రులు చెప్పిన మాటను తప్పకుండా గౌరవించండి. పెద్దలు చెప్పిన మాటలు, పుస్తకాలు బాగా చదవండి. ఒక పుస్తకం రాయాలంటే రచయిత ఎంత కష్టపడితే, ఎంతో మేధో మదనం జరిగితే కానీ అంత పుస్తకం రాయలేడు. ఆ పుస్తకం చదవండి, దాంట్లో తప్పకుండా మనకు పనికొచ్చేది, జీవితానికి సరిపోయేది ఉంటుంది. ఎవరు చెప్పలేనిది ఒక పుస్తకం చెప్తుంది. పుస్తక పఠనం ఆపకండి, జీవితాన్ని సార్థకం చేసుకోండి. ఇది ఒకటే మాట చెప్తున్నాను. చదువుకోండి, బాగా చదువుకుంటే మిగతా ఈ కీర్తి ప్రతిష్టలు డబ్బులు అవే వచ్చేస్తాయి. కీర్తి ప్రతిష్టల కోసం మనం వెంటబడొద్దు, అవి మన వెంటబడతాయి. ఈ కాలేజీ పేరుగానే ఉంది కదా, ఏదైనా భవిష్యత్తులో యూనివర్సిటీగా మారే అవకాశం ఉందా? కాలానుగుణంగా
డాక్టర్ ఇన్ ఫార్మసీ, అందులో నుంచి దాదాపు ఇప్పుడు రీసెర్చ్ నడుస్తుంది మన దగ్గర. క్యాన్సర్ మీద ఒక పైన 3rd ఫ్లోర్లో ఒక 2 ల్యాబ్స్ నేను ఎక్స్క్లూజివ్ వాటికే ఇచ్చేసాం. డిఎస్టీ అంటారు, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి మన కాలేజీ రికగ్నైజ్ చేయబడినది. ఒక 20 లక్షల రూపాయలు ఒక ప్రోగ్రామ్కు, ఒక్కొక్క ప్రోగ్రామ్కి ఇచ్చారు. ద టీచర్స్ ఆర్ డూయింగ్ దట్. యూనివర్సిటీగా అయితే అలా చేయాలని ఉంది. డీమ్డ్ యూనివర్సిటీలో వస్తున్నాయి కానీ కదా, అలా ఇదంతా ఏమన్నా ఉందా? డీమ్డ్ యూనివర్సిటీ లాగా చేయాలి అంటే అదే ప్రయత్నంలో ఉన్నాం. నాక్ అక్రెడిటేషన్ ఒకటి, ఆ తర్వాత డీమ్డ్ యూనివర్సిటీ చేయాలని ఉంది. దేవుడు మన్నిస్తే ఆరోగ్యం బాగుంటుంది. తర్వాత మీ వారసత్వం నాన్నగారి తాలూకు నాన్నగారి తర్వాత మీరు రామానంద తీర్థ ట్రస్ట్ నడుపుతున్నారు, కాలేజీలు నడుపుతున్నారు. సో ఆయన యొక్క గౌరవాన్ని కాపాడుతున్నారు. నెక్స్ట్ మీ వారసత్వం ఇవన్నీ ఎవరు కొనసాగిస్తారు? మీ కుటుంబ సభ్యులు ఎవరు ఉన్నారా? అదేమన్నా నడుస్తుందా అని ఆలోచన ఉందా? నాకు 3 బిడ్డలండి. 3 బిడ్డలు కూడా మరి బిడ్డ అంటే అత్తగారింటికే పోవాలి కదా. అయితే ఆ కాలంలోనే ఉంటే మేము. కానీ నా ముగ్గురిట్లో ఒక అమ్మాయి ఇక్కడే ఉంది. ఇద్దరు కూడా డిస్టెన్స్లో, ఇప్పుడు అంతా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది కదా, వాళ్ళు కాంటాక్ట్లోనే ఉన్నారు. ఎవరికి తోచింది వాళ్ళు ఇంకా కాలేజీ విషయాల్లో వాళ్ళు హెల్ప్ చేస్తూనే ఉన్నారు. రెండో అమ్మాయి ఇక్కడే ఉంది. తను కూడా 18 ఏళ్ళు అమెరికాలో ఉండి వాపస్ వచ్చింది. నౌ షీఈ్ హెల్పింగ్ మీ. ఒక కాలేజీకి ప్రిన్సిపాల్, పిహెచ్డి చేసిన తను కూడా మంచి ఆర్టిస్ట్. ఇవాళ ఇక్కడికి వచ్చి హడావిడి చేసేది, కానీ తను కూడా ఇప్పుడు సాలార్జంగ్ మ్యూజియంలో పార్టిసిపేట్ చేస్తుంది. స్టూడెంట్స్ని తీసుకొని వెళ్ళింది. షీఈ్ వెరీ యాక్టివ్. తను నాతో పాటు ఉంది. మేబీ నెక్స్ట్ జనరేషన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.